నమస్తే ఫ్రెండ్స్. మీరు ఏదైనా డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తున్నారా? మీరు డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తే మీకు ఖచ్చితంగా నేను ఒక చిన్న టిప్ ఇస్తాను మీకు. చాలామంది డైరెక్ట్ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు బయటకు వెళ్ళి ఫీల్డ్ వర్క్ చేస్తారు. ఫీల్డ్ వర్క్ చేసినప్పుడు చెప్తారు, సార్ నేను చాలామందికి చెప్పాను, తర్వాత ఆలోచించి చెప్తానన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటలేదు, అలాగే జాయిన్ అవుతున్నారు, ప్రొడక్ట్ యూజ్ చేయట్లేదు, తర్వాత చూద్దామంటారు, చాలామందికి ఫోన్లు చేస్తున్నాను, రెస్పాండ్ అవ్వట్లేదు, ఇలాగా చాలా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఏం జరుగుతుంది? ఎందువల్ల మీకు అలాగా చాలామంది దాటవేత ధోరణి చేస్తున్నారు? ఎందుకు మీరు సక్సెస్ కావట్లేదు అనేది మీరు చూడాలి అంటే, మనం చెప్పేటప్పుడు అందరికీ ఒకేలాంటి సబ్జెక్ట్ చెప్తే ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారు. అందరికీ ఒకేలాంటి సబ్జెక్ట్ చెప్పకూడదు ఫ్రెండ్స్. దీంట్లో 8 రకాలుగా కేటగిరీగా మనుషుల్ని డివైడ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఎలా తెలుస్తుంది అది అంటే, వాళ్ళతో మీరు ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడాలి. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటల ద్వారా మీకు కొన్ని అవగాహన వస్తాయి. అట్లాగే మీరు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు కొన్ని విషయాల్లో వాళ్ళు అడిగే ప్రశ్నల వల్ల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే దాన్ని మీకు అర్థమవుతుంది. 8 రకాల కేటగిరీ మనుషుల్ని మనం డివైడ్ చేసుకుని చూసినట్టయితే వాళ్ళల్లో ఎవరు ఉంటారు అనేది మీకు చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి ఫస్ట్ ప్రొడక్ట్ లవర్స్ ఉంటారు. ఈ ప్రొడక్ట్ లవర్స్ ఏంటి అంటే, మనం ప్రొడక్ట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకి అవతల నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. సార్ ప్రొడక్ట్లు అన్నారు, నేను ఈ బ్రాండ్ అలవాట్లో ఉన్నాను, ఇది ఎందుకు నేను మార్చాలి, లేకపోతే నేను అది బాగుంది కదా దీన్ని ఎందుకు వెళ్ళాలి అని ప్రొడక్ట్ల గురించి గుచ్చి ఎవరన్నా అడిగారు అనుకుంటే మీరు మాట్లాడుతున్నప్పుడు అతను ప్రొడక్ట్ లవరు అని చెప్పాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడు మీ ఫోకస్ అంతా ఏం చేయాలి? మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏంటి, ఆ ప్రొడక్ట్ బయట మార్కెట్కి మనకి ఉన్న వేరియేషన్ ఏంటి అనేది అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అంతేగాని అతనికి వేరే సబ్జెక్ట్ చెప్తే మీకు అతను కరెక్ట్ అవ్వడు. అట్లాగే రెండవ వ్యక్తి ఉంటాడు, రిటైలర్స్ అని ఉంటారు. ఇప్పుడు రిటైలర్స్ అని అంటే, మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ని సేల్ చేయడం వల్ల మనకి ఏదైనా బెనిఫిట్ దొరుకుతుందా? నేను ఈ ప్రోడక్ట్ కొనుక్కుంటానండి, నేను ఖాళీగా ఉన్నాను, ఎవరికైనా అమ్మాలనుకుంటున్నాను, నాకు ఎంత లాభం దొరుకుతుంది? ఇలాంటి మాటలు కనుక అతను వాడుతున్నాడు అంటే తరచుగా అతను మాట్లాడే మాటల్లో నుంచి అతను ఖచ్చితంగా ప్రొడక్ట్ రిటైలర్ అని చెప్పేసి యూజ్ చేయవచ్చు. అట్లాగే మన దగ్గర ఉన్న డిస్కౌంట్స్ ఏంటి, ఆ డిస్కౌంట్ ద్వారా అతనికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, నువ్వు ఎంఆర్పి రేట్కి ఎంత రేటు అమ్ముకోవచ్చు, దీంట్లో నీకు ఎంత మిగులుతుంది, నువ్వు ఎంత పెట్టుబడి పెడితే ఎంత నీకు లాభం వస్తుంది అనే దాని మీద మీరు అతనికి చెప్పారంటే మీరు వెంటనే అతను కరెక్ట్ అయిపోతాడు. అట్లాగే ట్రై ఊరికే ఏం చేస్తాడు, మీరు జాయినింగ్ ఎంత అన్నారు, ఫ్రీ అంటున్నారు కదా, నేను జాయిన్ అయిపోతాను అంటే ఇతను ఊరికే ఏంటంటే జస్ట్ వస్తాడు, ట్రై కొట్టి వెళ్ళిపోదామని చూస్తాడు. ఎందుకంటే బాధపడలేక వచ్చి ఊరికే జాయిన్ అవుతాడు, వెళ్ళిపోతాడు. వీళ్ళ ద్వారా ఉపయోగం ఏమి ఉండదు అసలు మనకి. ఇలాంటి వాళ్ళని గుర్తించాలి. మీరు ఫ్రీ అంటున్నారు కదా, నాకేం ఉపయోగం లేదు, ట్రై చేసి చూస్తానండి, బాగుంటే కంటిన్యూ చేస్తాను, లేకపోతే లేదు అన్నాడు అనుకోండి, ఇతని మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు బిజినెస్ కింద. అట్లాగే బిజినెస్ బిల్డర్ ఉంటారు, వీళ్ళు చాలా ఇంపార్టెంట్ మీకు. అతను ఏంటంటే అన్ని రకాల గురించి మన గురించి డిస్కషన్ చేస్తాడు. అదేంటి, ఇదేంటి, ప్రోడక్ట్లో లాభం ఏంటి, మీ ప్లాన్ ఏంటి, మీ డీటెయిల్స్ ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగాడు అనుకోండి, ఖచ్చితంగా అతను బిజినెస్ బిల్డర్, ఇతను లీడర్గా పనికొస్తాడు. మనకు సంబంధించిన సబ్జెక్టు ఇతనికి కరెక్ట్గా కనుక మీరు అందించగలిగితే మీ బిజినెస్లో మెయిన్ పిల్లర్ ఇతనుగా మారుతాడు. అట్లాగే యాంబిషస్ అంటే చాలామంది ఒక గోల్ ఉంటుంది. ఇంట్లో హౌస్ వైఫ్ ఉందనుకోండి, ఆవిడ ఎంతో డిగ్రీయో బీకామో బీఎస్సీనో లేకపోతే ఎంబీఏనో ఏదో చేసి ఇంట్లో ఖాళీగా ఉంటూ ఉంటుంది. కానీ ఏదో ఒకటి నేను ఉద్యోగం చేయాలి, నేను ఏదో ఒకటి సాధించాలనుకుంటుంది. కొన్ని పరిస్థితులు, ఫ్యామిలీ పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయలేని పరిస్థితి, ఇంట్లోనే ఉండాల్సిన వాళ్ళ పరిస్థితి ఉంటుంది. అట్లాంటి ఆవిడకి కనుక మీరు ఇంట్లో కూర్చొని మీ ఖాళీ సమయంలో మీ భర్త కంటే ఎక్కువ సంపాదించవచ్చు అని చెప్పి కనుక మీరు చెప్పగలిగితే, ఆ యాంబిషన్, ఆ కోరిక అనేది లోపల ఉండిపోయి ఏమీ చేయలేక నిస్సహాయంగా ఇంట్లో కూర్చున్న తను సక్సెస్ అనేది ఈజీగా మన దీంట్లో సాధించుకుంటుంది. అట్లాగే దీంట్లో సోషలిస్ట్ మెంటాలిటీ ఉంటుంది. ఈ సోషలిస్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఏంటి అంటే, ఎవరికో ఏదో ఒకటి ఉపాధి కల్పిస్తాం,
నా వల్ల నలుగురికి ఉపయోగం ఉండాలి, నలుగురికి జాబ్ ఇవ్వాలి, నా వల్ల ఏదన్నా ఉపయోగపడాలి, జనాలకి సొసైటీకి ఉపయోగపడాలి. అతని గోల్ ఏంటంటే సంపాదించుకుంటాడు, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, డబ్బు ఇంపార్టెంట్గా చూడటం, కానీ తన వల్లే ఎవరికి ఉపయోగపడుతుంది అనే చిన్న ఆలోచన మీద అతను ఫోకస్ చేస్తాడు. అతన్ని ఖచ్చితంగా మీరు సోషలిస్ట్ మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఎప్పుడైతే సమాజంలో గుర్తించి జనరల్గా వీళ్ళు ఏంటంటే పొలిటీషియన్స్ని మనం ఈ కేటగిరీ కింద తీసుకోవచ్చు, వాళ్ళని మనం దీంట్లో జాయిన్ చేసుకోవచ్చు. అట్లాగే ఫన్ లవర్స్. ఈ ఫన్ లవర్స్ అంటే ఏంటంటే ఫారిన్ ట్రిప్స్ గురించి కానీ, మనకి ఏదన్నా అకేషన్స్ జరిగిన ఎంజాయ్మెంట్స్ జరుగుతున్నప్పుడు కానీ, మన దగ్గర జరుగుతున్న బిగ్ ఈవెంట్లకు సంబంధించి కానీ, మనకి ఏం జరుగుతుంది అనేది కనుక మనం దీంట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్ గురించి మనందరం గ్రూప్గా వెళ్ళి మనం ఏం చేయబోతూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం, దాని గురించి కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగినప్పుడు వీళ్ళు కనెక్ట్ అవుతారు ఫన్ లవర్స్ని. సో అట్లాగే ఎక్స్ప్లోజర్, వీళ్ళు 8వ కేటగిరీ ఎక్స్ప్లోజర్స్ ఉంటారు ఫ్రెండ్స్. వీళ్ళు ఏంటి అంటే ఎక్స్ప్లోజర్ అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గుర్తింపు కావాలనే తప్పన ఉంటుంది. స్టేజీ పైన అప్రిషియేషన్ చేయడం, దానికి సంబంధించినటువంటి మన మోడీ కేర్లో అచీవ్మెంట్, చిన్న అచీవ్మెంట్ జరిగినా కూడా మనం చిన్న శాలువాది కప్పి సన్మానం చేయడం, ఇట్లాంటివి మన దాంట్లో ఏమేమి జరుగుతాయి, మన అప్లైన్ వచ్చి మనకి ఏ విధమైన ఈ సపోర్ట్ ఇస్తాడు, ఇట్లాంటి ఎక్స్ప్లోజర్ అంటే అతను పొగిడి అతని ద్వారా మీరైతే ఏమైనా చేయగలరు, మీలాంటి వ్యక్తులు మా దాంట్లో కావాలి అని చెప్పి కనుక వీళ్ళని కనుక మనం మాట్లాడినట్లయితే మనకి సరైన రిజల్ట్ అనేది దొరుకుతుంది. ఇప్పుడున్న చూడండి ఫ్రెండ్స్, ఫారిన్ ట్రిప్పుల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాడిని తీసుకెళ్ళి నీ బిజినెస్ చెయ్యి అంటే కబిక్కి నచ్చకపోవచ్చు. ప్రొడక్ట్లు సేల్ చేద్దాం అనుకునే అతని దగ్గరికి తీసుకెళ్ళి నువ్వు ఏదో ఫారిన్ ట్రిప్పులు అని చెప్తే అతనికి నచ్చకపోవచ్చు. ఏ కేటగిరీ మనస్తత్వంలో ఎవరు ఉంటారో చూసుకుని దానికి సంబంధించినటువంటి సబ్జెక్టుని మనం ఇవ్వడం కూడా ఒక రకమైన సైకాలజీ లాంటిది. అట్లాగే దీంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి, ఇంకా చెప్పాలి అంటే కూడా అది నెక్స్ట్ సబ్జెక్ట్లో మనం చెప్పుకుందాము. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.